మాట్లాడండి సార్, లైన్లో ఉన్నారు. హలో. హలో. మేడం చెప్పండి. సార్ లెటర్ ఇచ్చాను కదా సార్, పంపించారా సార్? పంపించామండి. సో సార్ బ్యూరో పంపించి అక్కడి నుంచి వాళ్ళతో ఫార్వర్డ్ చేస్తున్నాం. సార్ కొంచెం మా గురించి ప్రత్యేకంగా చెప్పండి సార్. చెప్తున్నాను, అది ట్రై చేస్తున్నాం సార్. నా నాగరాజ్ సార్ చాలా నుంచి అది చేయమని అడుగుతున్నారు. మేము కూడా స్టూడెంట్స్ టైం సరిపోదని తీసుకోవడంలోనే పాపం అడుగుతున్నాం. వాళ్ళు మరి మినిస్టర్ గారి డెసిషన్ ఫైనల్. అంటే సార్ మాది కొంచెం పూర్ ఫ్యామిలీ సార్. ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను కూడా ఏదో డబ్బున్న వాళ్ళు లేదంటే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు సార్, అందరూ నిరుద్యోగులే సార్. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే గానీ ఇంట్లో గడవదు సార్. మాకు టెట్ 90 days, డిఎస్సి 90 days అని లోకేష్ గారు చెప్పడం, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వచ్చింది సార్. అలా రావడం వల్ల మేము ఇంట్లో ఇబ్బంది చూడలేక ఇలా ప్రైవేట్ జాబులు చేసుకొని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ మేము చదువు స్టార్ట్ చేశాం సార్. కొంచెం లోకేష్ గారికి మా బాధ కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు వరకు పేరెంట్స్ మమ్మీ చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇన్ని ఇయర్స్ నుంచి, జగన్ గారు అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు సార్. కానీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, హ్యాపీ. ఇంట్లో వాళ్ళేమో మాకు జాబ్ వస్తుందని ఎదురు చూస్తున్నారు సార్. మాకు ఒక టైం ఇవ్వమని చెప్పండి సార్ ప్లీజ్. మా తరఫున మా నిరుద్యోగులను చచ్చిపోవాలి బతుకున్నారు కూడా అర్థం కావట్లేదు సార్. కోర్టు కేసులో కూడా ప్రయోజనం లేదు. కొంచెం మా తరపున మీరు కొంచెం గట్టిగా చెప్పండి సార్. సార్ పోలింగ్ పెట్టమనండి సార్, 5 లక్షల మందికి పోలింగ్ పెట్టమనండి సార్. పోలింగ్ లో ఎక్కువ మంది ఓకే అంటేనే పెట్టమనండి సార్. ఒక 45 days ఇచ్చారు సార్ మాకు, ఒక 30 days ఇమ్మనండి చాలు. ఇంకా జీవితంలో లోకేష్ కన్నా మర్చిపోలేం సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి. మా పెయిన్ మీకు అర్థమవుతుంది సార్. ప్లీజ్ ఆ లెటర్ కూడా కొంచెం పంపించండి సార్. వాళ్ళు పంపించారు లెటర్, వాళ్ళు ఫార్వర్డ్ చేద్దాం ఆఫీస్కి. కానీ డైరెక్ట్ ఆయన దీనికైనా అటాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఓకే, మా ప్రయత్నం అయితే ఇది లేకుండా చేస్తాం. ఎందుకంటే మేము ఇదంతా స్టూడెంట్స్ కోసం కదా. వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ మొదట ఎస్సీ వర్గీకరణ లేకపోతే ముందుగానే వచ్చేసేది డైరెక్ట్గా నెంబర్తో. అవును సార్. అది జరగడంతో వాళ్ళు కోరడంతోనే ఆగింది. ఇప్పుడు ఈ టైం సరిపోదు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మేము సార్ మా నిరుద్యోగుల వైపు మీరే నిలబడుతున్నారు సార్, అదొక్క హెల్ప్ చేయండి. ఓకే ఓకే అండి, తప్పకుండా. ఒకసారి పోలింగ్ పెట్టమనండి సార్ వాళ్ళకి. అలాగేనండి. ఏమైనా అవసరమైతే వాళ్ళు మా రిపోర్ట్స్ కన్సల్ట్ చేసి సాయంత్రం ప్రయత్నం చేస్తామండి వాళ్ళ పొజిషన్ బట్టి. సరే సార్. డిఎస్సి విద్యార్థులు 2 చనిపోయారు సార్, దాని గురించి కూడా లోకేష్ గారు అసలు పట్టించుకోలేదు. మా పరిస్థితి కూడా అలానే ఉంది సార్. ఇంట్లో పేరెంట్స్ మమ్మల్ని పూల ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగం వస్తుందని చెప్పి. ఇప్పుడు ఈ పరిస్థితిలో రివిజన్ చేయలేకపోతున్నాం సార్. సిలబస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. కనీసం రివిజన్ బుక్స్ తీసి రివిజన్ చేయడం కూడా టైం సరిపోవట్లేదు. బుక్స్ చూస్తే భయం వేస్తుంది, అయినా కూడా చదువుతున్నాం సార్ చాలా ఫాస్ట్ గా. ఈ టెన్షన్ భరించలేక చచ్చిపోతామేమో అనిపించేస్తుంది సార్. లేదండి, అది ఏదైనా గవర్నమెంట్ మనం రిప్రజెంట్ చేయొచ్చు, రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి చేద్దామండి. వాళ్ళ డెసిషన్ ఫైనల్ ఏంటనే చూద్దాం. ఒక్కసారి స్టూడెంట్స్ పోలింగ్ తీసుకోమనండి సార్ లోకేష్ గారికి. అతను కాల్ పట్టుకోవడానికైనా రెడీగా ఉన్నాం మా విద్యార్థులం అందరం కూడా. అతని కోసం మేము ఎంత కష్టపడ్డాం. వాళ్ళు సీఎం అవడం కోసం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఎంత కష్టపడ్డాం సార్. మా స్టూడెంట్స్ కోసం కొంచెం ఆలోచించమనండి సార్. మాకు ఎక్కువ ఏం అక్కర్లేదు, టైం ఇవ్వమనండి సార్. ఒక 30 days ఇవ్వమని. పోలింగ్ పెట్టమనండి సార్ ఒక్కసారి. మా ఎలాగో రిజిస్టర్ అయ్యి ఉంటాయి మా నెంబర్స్, మేము ఆన్లైన్ చేసిన నెంబర్స్ ఉంటాయి సార్, దాంతో పోలింగ్ పెట్టమనండి సార్. ఓకే హెల్ప్ చేయండి సార్, ఇది ఒకే హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. అలాగే కొద్దిగా ఓకే ఖచ్చితంగా మనం అకౌంట్ ఖచ్చితంగా 100% చేద్దాం. ఫైనల్ గా అంటే డేస్ 10 days వచ్చింది, హాల్ టికెట్స్ కూడా వచ్చేస్తాయి ఇంకా. అవునవును, ఒక్కసారి 30 నుంచి సార్ హాల్ టికెట్స్ వస్తే ఇంకేం చేయలేదు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఆన్లైన్ ఇది కూడా కొంచెం పెంచినట్టున్నారు కదా. అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ ఇది పొడిగించారు స్కూల్ అసిస్టెంట్స్. అవును సార్. ఫస్ట్ ఎవరికి అవుతుంది ఎగ్జామ్ అవ్వచ్చండి, అవ్వచ్చు కొంచెం చెప్తా అన్నాను. ఈ రోజు నేను మొత్తం సాయంత్రం క్లారిటీ ఇస్తాను. ఓకే మ్యామ్.